సార్ వెళ్తూ వెళ్తూ ఒక చిలిపి ప్రశ్న వేసి వెళ్ళిపోతాను సార్, ఇంకా మళ్ళీ మీకు విసిగించకుండా. సార్ మీరు ఇప్పుడే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు కదా సార్, చిన్నప్పుడు ఇంకా చాలా 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 హ్యాండ్సమ్గా ఉండేవారు కదా సార్. చాలామంది అమ్మాయిలు మీకు పడిపోయి ఉంటారు సార్. అంటే నిజం సార్, నా లెక్కలో నిజం చెప్పమంటావా? చెప్పండి. నేను హ్యాండ్సమ్ అనేది నేను పెద్దగా అనుకోను. నేను జుట్టు లేదు, ఏమి లేదు, ముట్టాలు ఉండేవి. ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేశం ఎవరైనా సరే అట్రాక్టివ్నెస్ ఎక్కడ ఉందంటే బిహేవియర్లో కానీ మాట్లాడటంలో కానీ వాళ్ళతో ఒక 10 నిమిషాలు. ఇప్పుడు కొంచెం స్వామీజీలు కానీ వీళ్ళు కానీ చెప్పే స్పీచ్లు నిజంగా వింటాం, అంతేగాని రోజు వినం. అదే మనకి ఇష్టమైన స్నేహితులు కానీ ఎవరైనా బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే, సో బాగా మాట్లాడే లక్షణం మంచి క్వాలిటీస్ని అట్రాక్ట్ చేస్తారు తప్ప ఒట్టి హ్యాండ్సమ్నెస్ మట్టుకే. ఒకళ్ళు హ్యాండ్సమ్గా ఉంటే అందరు అమ్మాయిలు ఒకటి కావాలంటే ఒక ప్లేటును 12 మంది ఉంటే ఎట్ట తింటారు? అది కుదరదు. అందరికీ కనిపించడం వేరు, ఒకళ్ళనే ప్రేమించడం వేరు. సో ఈజ్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ ఇండైరెక్ట్గా నువ్వు అడిగినా కూడా ఇండైరెక్ట్గా అమ్మాయిలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అట్లాగే అబ్బాయిలు కూడా, హీరోలు కూడా నేనంటే చాలా ఇష్టం, ఇండస్ట్రియలిస్టులకి నేనంటే ఇష్టం. ఇష్టం వేరు, ఒట్టి అందానికి అట్రాక్ట్ అవటం కదా. నేను తీసే పాటలు బాగుంటాయి, అందంగా తీస్తారు అనే ఆ యాంగిల్లో నన్ను ఎక్కువ లైక్ చేస్తానని అనుకుంటున్నాను నేను. ఒకసారి ఆయన సినిమాలు చేస్తారనుకునే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మామూలుగా వాళ్ళ సెక్రటరీస్ కూడా చెప్తూ ఉంటారు కదా, అది ఐ డోంట్ బిలీవ్, అది వాళ్ళ జాతకంగా ఉండాలి తప్ప గోల్డెన్ టచ్ అనేది అంటారు. కానీ నా కృషిని చేసి వాళ్ళని అందంగా చూపించగలను, అందుకే తప్ప కేవలం చాలామంది ఇప్పుడు బాజీరావు మస్తానీలో చేసిన వాళ్ళు వాళ్ళతో కంపేర్ చేస్తే మేము అందరం ఏ మూలకి అసలు అందం ఒకటే అయితే అలా కాదు కదా. ఇట్ ఈజ్ ఓన్లీ ది పర్సనాలిటీ అండ్ వ్యక్తిత్వాన్ని లైక్ చేసేవాడిని అది పర్మనెంట్ లైకింగ్. ఊరికే పాసింగ్ వెళుతున్నప్పుడు అమ్మాయి బాగుందని మేము అనుకుంటూ ఉంటాం, ఆ అబ్బాయి బాగున్నాడని ఆడాడు అనుకుంటూ ఉంటారు. ఇది పాసింగ్ క్లౌడ్స్ అన్నమాట. బట్ పర్మనెంట్గా ఉండేదే శాశ్వతమైన అందం. వర్షించే మేఘాలే శాశ్వతం సార్. హిందోళం, హంసానంది, చంద్రకౌన్స్ మీకు ఇష్టమైన రాగాలు ఏమన్నా కారణం ఉందా సార్? అంటే అది సూపర్ హిట్ అయిన తర్వాత కిరణ్ అడిగాను, అడిగితే ఇది హిందోళం, ఇది అక్కడి నుంచి అలా ఉంటే బాగుంటుంది అంటే నాకు మెల్లిగా ఏంటంటే అతను అలవాటు చేయటంతో కొంచెం వినంగానే ఇది హిందోళం కదా, ఇది అర్థమైపోతుంది అన్నమాట. కానీ తాళ జ్ఞానం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. పాడతారు సార్? కొంచెం ఒక్క పాడతారు సార్? కాదు, ఇప్పుడు కాదు, మామూలు సినిమాలో తీసే పాటలు పాడతారు సార్. నేను వింటా ఉన్నప్పుడు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాను అన్నమాట. మీకు బాగా ఇష్టమైన పాట సార్ మీ సినిమాలో? ప్రస్తుతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఎంత బాగుంది సార్ ఆ పాట. అలా దేవుడు కనిపించింది. అదేను 1000 నామాల వాడ, ఏదో ఒకసారి పాడు నువ్వు. 1000 నామాల వాడు వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా. సార్ క్షమించాలి సార్, మీరు చాలా స్పోర్టివ్గా ఆన్సర్ చేశారు ఇవాళ. ఐ డ్రీమ్ తరఫున మేము అడిగిన క్వశ్చన్స్ అన్ని నిజం చెప్పాను అంతే. ఓకే, అందరికీ శుభాకాంక్షలు. స్వప్న ఐ డ్రీమ్ ప్రేక్షకులకి సార్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.